హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీకు బాగా ఆకలేసేస్తుంది. అలాగని నాన్ వెజ్ తినే మూడ్ లేదు. ఏ ఫ్రైడ్ రైసో తెచ్చుకుంటే బావుండు అనిపిస్తుంది. ప్రతిసారి బయట నుంచి తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు కదా! అలాంటప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకునే ఫ్రైడ్ రైస్ చెప్పనా? వెల్లుల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, అన్ని రకాల కూరగాయలు, గ్రీన్ పీస్‌తో సహా అన్నీ తీసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఒక్కసారి కొంచెం ఆయిల్ వేసి, ముందు వెల్లుల్లేసి ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎంత హెవీగా కూరగాయలు కోసుకున్నా సరే అన్నీ పక్కన పెట్టేసుకోండి. అంతే. ఒక్కొక్క గరిటె వేసుకోవడం, ఎవరి మట్టికి వాళ్ళకి హాట్‌గా కొంచెం రైసు, అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ ఇంకేమి వేయట్లేదు. మీకు కాదు రెస్టారెంట్ స్టైల్ ఎగ్జాక్ట్‌గా కావాలంటే కాస్త అజినోమోటో కూడా వేసుకోండి. బట్ హెల్త్‌కి అంత మంచిది కాదు. ఇవన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. అంతే. ఎవరి ప్లేట్ వాళ్ళు విడివిడిగా ఫ్రై చేసి పెట్టేయండి. 5 నిమిషాల్లో పనైపోతుంది. టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుందండి. చాలా బావుంటుంది. ఈసారి బయట ఫ్రైడ్ రైస్ ఎప్పుడు తినాలనిపించినా ఇలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోండి. నేనైతే కాంబినేషన్‌గా కడాయి క్యాప్సికమ్ చేశా.